హలో అండి, ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా క్యాప్సికమ్ మసాలా ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని అందులో నువ్వులు, ధనియాలు, కొన్ని పల్లీలు, జీలకర్ర, మెంతులు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అదే కడాయిలో 2 చిన్న సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం మనం కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని మనం చిన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలను అయితే దాంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందే ఆయిల్లో మనం క్యాప్సికమ్ ఫ్రై చేసేసుకున్నామంటే పచ్చి వాసన అనేది లేకుండా అందరూ తినేస్తారండి ఈజీగా. మంచిగా కుక్ అయిపోతుంది ఆయిల్లో. కొంచెం సాల్ట్ వేసుకొని అయితే కుక్ చేసేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కల్ని. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మనం మసాలాలు అన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఆనియన్ గిట్లా అన్నీ కూడా దాంట్లోనే వేసుకొని అన్నీ ఒకటే దగ్గర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా తీసి పక్కన పెట్టేసుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని మెంతులు వేసుకొని ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకొని కొంచెం సాల్ట్, పసుపు, రుచికి సరిపడా కారం వేసుకొని కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవాలి. మీరు తినే పులుపుని బట్టి అండి. కొంచెం ఉడికినప్పుడు మనం క్యాప్సికమ్ ముక్కల్ని ఇంకా ఈ పులుసులో వేసేసుకోవాలి. ఆల్రెడీ క్యాప్సికమ్ కూడా మనకి వేగిందే, మసాలా అన్నీ కూడా వేయించుకున్నాయి కాబట్టి మనకి చాలా అంటే చాలా త్వరగా 5 మినిట్స్లో అయిపోతుంది. చేసుకోవడం కూడా ఈజీ, టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుందండి. అంతే, కొంచెం కొత్తిమీర జల్లేసుకున్నామంటే వేడి వేడి క్యాప్సికమ్ మసాలా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.